నమస్కారం. డాక్టర్ జగదీష్ ఆరోగ్యం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తలనొప్పి కోసం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు తలనొప్పి మనందరికి కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి ఒక్కసారైనా కనీసం వచ్చే ఉంటుంది, అవునా? తలనొప్పి వచ్చేటప్పుడు ఎవరైనా సరే సాధారణంగా భయపడే విషయం ఏంటంటే ఈ తలనొప్పి సింపుల్ తలనొప్ప లేదా ప్రమాదకరమైన తలనొప్ప, అవునా? అయితే ఈ వీడియోలో సాధారణంగా సింపుల్ తలనొప్పులు ఎలా ఉంటాయి, ప్రమాదకరమైన తలనొప్పులు ఎలా ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా తెలుసుకోవాలంటే ముందుగా మనకు ఒక విషయం అర్థం కావాలి. అదేంటంటే సాధారణంగా తలనొప్పుల్ని రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి ప్రైమరీ హెడేక్స్, రెండవది సెకండరీ హెడేక్స్. ఈ విభజన కనుక ఈ డివిజన్ మనకు అర్థమైనట్లుంటే చాలా వరకు మన ఆందోళన తగ్గిపోతుంది. మొదట ప్రైమరీ హెడేక్స్. సాధారణంగా మనకు వచ్చే తలనొప్పుల్లో ఎక్కువ శాతం ప్రైమరీ హెడేక్సే. ప్రైమరీ హెడేక్స్ అంటే సాధారణంగా దానికి కారణం అంటూ మనకి ఏమీ దొరకదు, కానీ తలనొప్పి తీవ్రంగానే రావచ్చు, కానీ ప్రమాదం ఉండదు. ఇది ప్రైమరీ హెడేక్స్కున్న ఒక ముఖ్య లక్షణం. అవేంటో చూద్దాం. మొదటిది మైగ్రేన్. సో మైగ్రేన్ అనేది చాలా కామన్గా వచ్చే తలనొప్పి, మనందరికీ తెలుసు. ఇది ఎలా వస్తుంది? తలకు స్నానాలు చేసినప్పుడు వస్తుంది, ఎక్కువగా ఎండకు దొరికినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ఇలాంటి విషయాల్లో వస్తుంది. వచ్చేటప్పుడు సాధారణంగా ఒకవైపు వస్తుంది, తీవ్రంగా వస్తుంది, వాంతులు అవ్వచ్చు, శబ్దం వింటే చిరాగ్గా ఉంటుంది, వెలుతురుని చూస్తే చిరాగ్గా ఉంటుంది, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేస్తే తగ్గుతుంది. ఇది మైగ్రేన్కు ఉండే లక్షణం. మైగ్రేన్ అనేది ప్రమాదకరం కాదు. ఇక రెండవ ప్రైమరీ హెడేక్ టెన్షన్ టైప్ హెడేక్. ఈ టెన్షన్ టైప్ హెడేక్ కూడా ఒక రకమైన ప్రైమరీ హెడేకే. ఇది కూడా ప్రమాదం కాదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మైగ్రేన్ అంత తీవ్రంగా ఇది రాదు. సాధారణంగా తల చుట్టూ ఏదో బ్యాండ్ కట్టినట్టు, కొంతమంది క్యాప్ పెట్టినట్టు అనిపిస్తుంది సార్ అంటారు. తల చుట్టూ ఏదో పట్టినట్టు బరువుగా అనిపిస్తుంది. సాధారణంగా పనిలో పడినప్పుడు మర్చిపోతాం, కానీ సాయంత్రం వేళల్లో ఎక్కువ అవుతుంది. నిద్ర పట్టకపోవడం, ఆందోళన చెందడం, స్ట్రెస్తో ఎక్కువ అవ్వడం దీని లక్షణాలు. ఇది కూడా ప్రమాదం అవుతుంది. మూడవ కేటగిరీ ట్రైజెమినల్ అటనామిక్ సెఫలాల్జియాస్ అంటాం. సో ఇవి ఎలా ఉంటాయంటే ఒకవైపు కన్ను ఎరుపెక్కడం, ముక్కులో నీరు కారడం, కొన్ని సెకండ్ల నుంచి కొన్ని గంటల వరకు తలనొప్పి ఉండడం. అంటే దానిలో చాలా టైప్స్ ఉంటాయి. ముఖ్యమైన టైప్ ఏంటంటే క్లస్టర్ హెడేక్. ఈ క్లస్టర్ హెడేక్ ఎలా ఉంటుందంటే కన్ను లోపల, కన్ను వెనకాల, తలలో ఒకవైపు చాలా తీవ్రమైన నొప్పి, చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వచ్చినప్పుడు వాంతులు కూడా అవ్వచ్చు, కన్ను ఎరుపెక్కుతుంది, ముక్కులోంచి నీరు కారడం కానీ, ముక్కు దిబ్బడ వేయడం కానీ జరుగుతుంది. ఇంకో లక్షణం ఏంటంటే దాదాపు ప్రతిరోజు ఒకే టైంకి వస్తుంది. అంటే ఉదయం 9కి వచ్చింది అనుకోండి, దాదాపు ప్రతిరోజు కూడా దాదాపు అదే సమయానికి వస్తుంది. ఇది క్లస్టర్ హెడేక్. క్లస్టర్ హెడేక్ వచ్చినప్పుడు స్కాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ క్లస్టర్ హెడేక్ కూడా ప్రమాదకరమైన హెడేక్ అయితే కావు. ఇంకా మరి కొంచెం ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి. ఉదాహరణకు ఎక్సర్సైజ్ హెడేక్. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ హెడేక్ అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు తలనొప్పి వస్తుంది, అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది, కానీ ప్రైమరీ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ హెడేక్ అయితే ప్రమాదం కాదు. సో మరి కొన్ని రేర్ వెరైటీస్ ఉంటాయి, లైక్ సెక్సువల్ హెడేక్, సెక్సువల్ యాక్టివిటీ టైంలో రావడం. సో ఈ క్లస్టర్ హెడేక్ కానీ, సెక్సువల్ హెడేక్ కానీ, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ హెడేక్ కానీ సాధారణంగా స్కాన్ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఈ కేటగిరీలో అయితే ప్రమాదం కాకపోవచ్చు. సో మొత్తానికి ప్రైమరీ హెడేక్స్, మైగ్రేన్ కానీ, టెన్షన్ టైప్ హెడేక్ కానీ, క్లస్టర్ హెడేక్ కానీ ఇవే ఎక్కువగా వస్తాయి. ఎక్కువ మందిలో ఉండే హెడేక్స్ నిజానికి ఇవే. ఇవి ప్రమాదం కావు, తీవ్రంగానే ఉండొచ్చు. ఇక సెకండరీ హెడేక్స్. సెకండరీ హెడేక్స్ అంటే ఏదో ఒక కారణం వల్ల హెడేక్ వస్తుంది, ఇవి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. సో సెకండరీ హెడేక్స్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను. సెకండరీ హెడేక్స్ స్ట్రోక్, పక్షవాతం వల్ల హెడేక్ రావచ్చు. అంటే మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల కానీ, మెదడులో రక్తనాళం పగలడం వల్ల కానీ హెడేక్ రావచ్చు. ఇది ఒక రకమైన సెకండరీ హెడేక్. అలాగే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్లో కణుతులు రావడం, ఇటువంటి సందర్భాల్లో కూడా తలనొప్పి వస్తుంది. ఇది కూడా ఒక సెకండరీ హెడేక్. అలాగే తలకి దెబ్బ తగలడం, మరికొందరిలో ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ లేదా మెదడువాపు వ్యాధి రావడం, ఇటువంటి లక్షణాల్లో తలనొప్పి వస్తుంది. అలాగే సైనసైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి పన్ను నొప్పి వల్ల కూడా రావచ్చు, మరికొందరికి ఐ ప్రాబ్లంల వల్ల కూడా మరికొందరికి రావచ్చు, మరికొందరికి పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడడం వల్ల కూడా రావచ్చు. సో
ఇవన్నిటికి ఒక కారణం ఉంది కాబట్టి వీటిని సెకండరీ హెడేక్స్ అంటాం. అయితే మనం సెకండరీ హెడేక్ ప్రైమరీ హెడేక్ పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు. కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి, రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఈ రెడ్ ఫ్లాగ్స్తో తలనొప్పి వచ్చినట్లుంటే అది మాత్రం ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్ సైన్స్ అని అనుకోవచ్చు. ఈ డేంజర్ సైన్స్ ఏంటో మనం చూద్దాం. తలనొప్పితో పాటు ఈ లక్షణాలు ఉంటే ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువ. కొన్ని ఉదాహరణలు చెప్తాను వినండి. 1, అకస్మాత్తుగా వచ్చిన తలనొప్పి. అంతవరకు బాగానే ఉన్నారు, సడన్గా ఒక్కసారి తలనొప్పి వచ్చింది, ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి తలనొప్పి ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు వచ్చింది బాగా తీవ్రమైన తలనొప్పి, అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు తలనొప్పి ఒకలా వచ్చేది, ఈ మధ్య తలనొప్పి దాని పద్ధతి మారింది, వేరే రకంగా వస్తుంది, మాటి మాటికి వస్తుంది, ఎక్కువగా వస్తుంది, ఇది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఇంతవరకు తలనొప్పి ఎప్పుడూ లేదు, జీవితంలో నాకు మొదటిసారిగా వచ్చింది, చిన్న తలనొప్పి అయినప్పటికీ జీవితంలో మొదటిసారి వచ్చిన తలనొప్పి, అది కూడా 50 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకైతే ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఇవి. అలాగే తలనొప్పితో పాటు మాట తడబాటు రావడం, తలనొప్పితో పాటు కాలు చేయిలో వీక్నెస్ రావడం, తలనొప్పితో పాటు ఫిట్స్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, ఒకరు ఇద్దరిలా కనిపించడం, నడుచేటప్పుడు ఊగుతూ వెళ్ళడం, ఇటువంటి లక్షణాలు ఉంటే ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే తలకి దెబ్బ తగిలిన తర్వాత వచ్చే తలనొప్పి ప్రమాదమయ్యే అవకాశం ఉంది. పాశ్చర్తో మారే తలనొప్పి ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అంటే నిల్చుంటే తలనొప్పి రావడం లేదా పడుకుంటే తలనొప్పి రావడం, ఇది కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇమ్యునోసప్రెసెంట్స్ అంటే హెచ్ఐవి ఉండేవాళ్ళు, క్యాన్సర్ మందులు వాడుతుండే వాళ్ళు వచ్చే తలనొప్పి కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. అర్థమైంది కదా? సో మనం చెప్పేది ఏంటంటే ఎక్కువ హెడేక్స్ ప్రైమరీ హెడేక్సే, మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడేక్ ఇటువంటివి. అవి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రమాదం కావు. కానీ సెకండరీ హెడేక్స్ ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హెడేక్స్ మనం డిస్కస్ చేసిన రెడ్ ఫ్లాగ్స్తో వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదకరమైన హెడేక్ ఏదో తెలుసుకోండి, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వీడియోలో మరొక చక్కటి విషయంతో ముందుకు వద్దాం. సరేనా? నమస్కారం.